హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7 అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 9 ఎపిసోడ్ 7 అనాలిసిస్. ముందు ఎపిసోడ్స్ అన్నీ మనం ఆల్రెడీ ఎవ్రీ ఎపిసోడ్ అనాలిసిస్ అనేది ఎవ్రీడే మార్నింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ ఎపిసోడ్స్ కూడా ఎండ్ కార్డ్స్లో పెడతాను, వెళ్ళి చూసేయండి. ఎపిసోడ్ 6 అండ్ ఎపిసోడ్ 7 షార్ట్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. ఎపిసోడ్ 6లో దమ్ము శ్రీజ బాగా హైలైట్ అయ్యింది. తను ఆడిన గేమ్ విధానం బాగుంది. అక్కడ అంతమంది బాడీ బిల్డర్స్, మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల మధ్యలో తను వెళ్ళి ఆ ఆట ఆడడం, తర్వాత గెలవడం, తర్వాత తను ఓట్ అప్పీల్ చేసుకునే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది. తను గొంతు ప్రాబ్లం అని తనే చెప్పింది. ఓట్ అప్పీల్లో కూడా తన పర్ఫార్మెన్స్ మాత్రమే చూడమని రిక్వెస్ట్ చేసింది. అట్లాగే అందరూ ఓటింగ్ అప్పీల్ అన్నీ చేసుకున్నారు, మనం అందరం చూసాము హాట్స్టార్లో. అందుట్లో బాగా ఓట్ అప్పీల్ చేసింది నాకు దమ్ము శ్రీజ గారు అనిపించింది, చాలా బాగా నచ్చింది. సో తన ఓటింగ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దీని తర్వాత హైలైట్ అయింది ఎక్కువగా మర్యాద మనీష్. ఈయన డిఫెండింగ్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది నాకైతే. ముఖ్యంగా కల్కి గారి విషయంలో ఏం మాట్లాడినా నెక్స్ట్ డిఫెండింగ్ ఇమీడియట్గా వన్ లైనర్ పంచ్లాగా టక్కుమన్నట్టు వదిలేస్తున్నారు. తన వే ఆఫ్ స్టైలింగ్ గేము, ఆర్గ్యూయింగ్ స్కిల్స్ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. మొత్తం ఎపిసోడ్లో ఆయన మాట్లాడిన ప్రతి మాట నాకు కనెక్ట్ అయ్యింది. బాగా మాట్లాడారు, మంచి గేమ్ ఆడుతున్నారు. సో నాకు దమ్ము శ్రీజ గారి తర్వాత ఇతను మంచి హైలైట్ అయ్యాడు అనిపించింది ఎపిసోడ్లో. నిన్న ఎపిసోడ్ 6లో వాళ్ళిద్దరి తర్వాత మాస్క్ మ్యాన్ అండ్ ప్రియా శెట్టి గారు చాలా బాగా ప్లే చేశారు. బిగ్ బాస్ కొంతమందిని అక్కడ స్టేజ్ మీద పిలిచినప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మధ్యలో ప్రియా శెట్టి గారు అట్లాగే మాస్క్ మ్యాన్ మిగతా వాళ్ళని, మీరు సెలబ్రిటీలు, మేము ప్యూర్ కామన్ మ్యాన్స్ అని రైజ్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో నిజంగా హైలైట్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఆ పాయింట్, వీళ్ళు ప్యూర్ కామన్ మ్యాన్స్, వీళ్ళకి ఎలాంటి ఫాలోవర్స్ కానీ అకౌంట్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు గుర్తింపు లేదు. బట్ పక్కనున్న అవతల వాళ్ళేం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్సే కాదు, 1-2 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళకి ఇన్స్టాలో, అంతే. బిగ్ బాస్ సమాచారం ప్రకారం చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది అప్పీల్ చేశారు ఈ కామన్ మ్యాన్ కేటగిరీకి. వాళ్ళందరినీ ఫస్ట్ రౌండ్లోనే లేపేశారు. వీళ్ళు లాస్ట్కి మిగిలారనమాట. వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో మీరు మిగతా 12 మంది కామన్ మ్యాన్, ప్యూర్ కామన్ మ్యాన్ కేటగిరీ. ఇక్కడ మీకు ఆడియన్స్, షో చూస్తున్న ఆడియన్స్కి చెప్తున్నాను, బిగ్ బాస్ అన్యాయం చేసేది ఏం లేదు. ఇక్కడ మీరు ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు మాత్రమే మెయిన్ షోకి వెళ్తారు. సో ఇది మైండ్లో పెట్టుకుని కామన్ మ్యాన్కి ఓట్ వేయండి, వాళ్ళే పైకి వెళ్తారు. వీళ్ళు 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు, 2 lakh ఫాలోవర్స్ ఉన్నారు, వీళ్ళు సెలబ్రిటీస్, వీళ్ళకి ఓటింగ్ ఉంది, వీళ్ళు వెళ్ళిపోయారు అని అనడానికి లేదు. ఇక్కడ మీరు ఓటేస్తే వాళ్ళు కూడా డౌన్లో ఉంటారు, కామన్ మ్యాన్ అప్పులో ఉంటారు. సో ఇది మైండ్లో పెట్టుకుని ఓట్ చేయండి. మంచి పాయింట్ రైస్ చేశారు ప్రియా శెట్టి గారు అండ్ మాస్క్ మ్యాన్ గారు. ఇక్కడ వాళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. నిన్న ఎపిసోడ్లో ఆడిన టాస్కులన్నీ 2 టీమ్స్గా డివైడ్ చేసి 2 బ్యాచెస్గా ప్లే చేయించారు. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. అభిజిత్ గారు అందరూ బాగా ఆడారని అప్రిషియేట్ చేయడంతో స్టార్ట్ చేశారు. తర్వాత శ్రీముఖి గారు కొంతమందిని పిలిచి ఒక్కొక్కరుగా ఎవరు బాగా ఆడారు, మీ టీంలో ఎవరు బాగా ఆడారు అని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ఎపిసోడ్ 7లో. ఇలా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే వాళ్ళలో వాళ్ళకే డిఫరెన్సెస్ క్రియేట్ చేసి వాళ్ళు ఎలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు ఎలా డిఫెండ్ చేసుకుంటున్నారు అనే స్కిల్స్ చెక్ చేయడం కోసం బిగ్ బాస్ ఈ టాస్క్ సెలెక్ట్ చేసింది అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ శ్రీముఖి గారు ప్రియా శెట్టి గారిని పిలిచి నిన్న ఆడిన టాస్క్లో ఎవరు బాగా ఆడారు అని అడిగితే తను మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసింది. అదేంటి మాస్క్ మ్యాన్ అసలు గేమే ఆడలేదు కదా, తను ఎందుకు సెలెక్ట్ చేసావంటే లాజికల్గా ఇతను బాగా మాట్లాడగలుగుతాడనంటే వెంటనే అభిజిత్ గారు నేను ఆడిన మిగతా వాళ్ళు లాజికల్గా ఆడలేరా అని క్వశ్చన్ చేశారు. దానికి ప్రియా శెట్టి గారు ఎలాంటి ఆన్సర్ లేదు. ఇంకా ఎడిటింగ్లో ఏమైనా లేపేశారా అక్కడ కంటెంట్ అని డౌట్ వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిందంటే ప్రియా శెట్టి గారిని అట్లాగే మాస్క్ మ్యాన్ని ఇద్దరిని సంచాలకుగా పెట్టి ఒక గేమ్ కండక్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటంటే కొన్ని బాక్సులు, అట్టముక్కలు లాంటి బాక్సులు ఉన్నాయి. ఆ బాక్స్ లోపల కంటెస్టెంట్స్ ఉంటారు. ఒక 2 minutes అనమాట. మనసులో వాళ్ళే అనుకుని 2 minutes అయిన తర్వాత పైకి లాగాలి. ఎవరైనా ఫస్ట్ లెగిస్తే అవుట్, తర్వాత లాస్ట్ లెగిసిన అవుట్. స్ట్రాటజిక్గా గేమ్ ప్లే చేస్తూ మిడిల్లో లెగాలన్నమాట. అది చాలా గేమ్ అయితే బాగుంది. 2 minutes తర్వాత ఫస్ట్ లెగిసిన అవుట్, లాస్ట్ లెగిసిన అవుట్, 9th ప్లేస్లో లెగిసిన వాళ్ళకి టీమ్ లీడ్ పొజిషన్ ఇస్తారు. సో గేమ్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ప్లేస్లో షాకిబ్ లేసిపోయాడు, లాస్ట్ ప్లేస్లో మర్యాద మనీష్ లేచాడు. 9వ ప్లేస్లో లెగిసిన వాళ్ళు కొద్ది కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అక్కడ 3 లేచారు. ఫైనల్గా దాలియా గారు 9th ప్లేస్ అని చెప్పి సంచాలక్ ఫైనల్ చేశాడు. ఇక్కడ వరస్ట్ పర్ఫార్మర్గా మర్యాద మనీష్ని తీసుకున్నారు. కానీ నాకైతే కొంచెం అతను
స్ట్రాటజిక్ యూజ్ చేసి గేమ్ ప్లే చేశాడు అనిపించింది. ఇక్కడ వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరవుతారంటే ఫస్ట్ లేచిన వాళ్ళు అవుతారు లాజికల్గా. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా లెగుస్తున్నప్పుడు మనకు సౌండ్ వస్తుంది, వాళ్ళు బాక్స్ నుంచి పైకి లేస్తున్నప్పుడు అవి కౌంట్ చేసుకుంటూ అతను 9 చేసుకున్నట్టున్నాడు. అయితే అక్కడ శ్రీముఖి హోస్ట్ ఇంకా ఇద్దరే ఉన్నారని చెప్పినప్పుడు అతను లేకపోవడం అనేది అక్కడ కొంచెం ఓవర్ థింకింగ్ అనిపించింది. కానీ అతను అక్కడ స్ట్రాటజిక్ మూవే చేశాడు, కాకపోతే లాస్ట్ రావాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ వచ్చిన షాకిబ్ అయితే అది ఖచ్చితంగా వర్స్ట్ గేమ్ ప్లే నాకు అనిపించింది. మొన్న ఎపిసోడ్లో జరిగిన టాస్క్లు కూడా అతను కన్ఫ్యూజ్ అయ్యాడు, యాంకర్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అతనికి రెండో అవకాశం ఇచ్చారు. ఈరోజు కూడా అతను టాస్క్ అర్థం చేసుకోకుండా ఆడాడు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఫస్ట్ లేవడం అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ మైనస్గా కనబడుతుంది. బట్ అతనికి ఓటింగ్ అనేది బాగుంది. అతను నిన్న మొన్న ఫస్ట్ ప్లేస్లో ట్రెండింగ్లో ఉన్నాడు ఓటింగ్లో. ఓకే, ఈరోజు మర్యాద మనీషు అట్లా ఓడిపోయినప్పటికీ కొంచెం గేమ్ స్ట్రాటజీ పరంగా అతనికి మంచి అప్రిషియేషన్ దొరికినట్టుగా కనిపిస్తుంది. దీని తర్వాత టీమ్ సెలక్షన్ అనేది జరిగింది. ప్రియా శెట్టి గారు కొంతమంది, దాలియా గారు కొంతమందిని టీమ్స్గా డివైడ్ చేసుకున్నారు. ఎవరికి కావాల్సిన కంటెస్టెంట్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అయితే చివరిలో ఒక టీం నాగప్రశాంత్, ఇంకో టీం కల్కిని తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరు కొంచెం తక్కువ లైమ్ లైట్లో కనిపిస్తున్నారు, ఎందుకంటే ముందు ఎపిసోడ్లో వీళ్ళు వర్స్ట్ పర్ఫార్మెన్స్గా గుర్తించారు. అయితే నాగప్రశాంత్ కొంచెం ఇన్నోసెంట్గా ఉన్నాడు, గేమ్ ఏదో ఆడుతున్నట్టు కనిపిస్తుంది. అయితే కలికి నిన్న వర్స్ట్ పర్ఫార్మర్గా వచ్చింది, తను చాలా బ్యాడ్ ఫీల్ అయ్యింది. కలికి ఈరోజు ఎట్లాగైనా బెస్ట్ పర్ఫార్మర్గా రావాలని తను దాలియాతో చెప్పింది, అట్లాగే జడ్జెస్తో కూడా చెప్పింది. కొంచెం ఈరోజు కల్కి గారికి మంచి నేమే వచ్చింది. దీని తర్వాత ఇంకో టాస్క్ స్టార్ట్ అయింది. 13 పాట్స్ ఇస్తారు. పాట్స్ని ఏదో ఒక ఫింగర్ మీద వేలాడదీయాలి, చివరి వరకు ఉండాలి వేలాడ తీసుకుంటూ. అయితే ఇది ఒక స్ట్రాటజిక్ గేమ్ అని చెప్పారు. ఇది కంటెస్టెంట్స్ని మిస్లీడ్ చేస్తున్నారు జడ్జెస్ అని నాకు అనిపించింది. అక్కడ ఎటువంటి స్ట్రాటజీ లేదు. చివరి వరకు ఎవరైతే ఆ వేలుతో ఆ బాట్ని అట్లాగే స్టాండ్ చేస్తారో అది వాళ్ళ స్ట్రెంగ్త్ని ప్రూవ్ చేసుకునే టాస్క్ లాగా అనిపించింది. అయితే ఈ టాస్క్లో కల్కి గారిని అప్రిషియేట్ చేయాలి, ఆవిడ చివరి వరకు ఉన్నారు. మాస్క్ మ్యాన్ కూడా అంతే పట్టుదలగా చివరి వరకు ఉన్నాడు. వేలు నరుక్కోండి నేను మాత్రం పాటు పడేయను అనేంత రేంజ్లో ఉన్నాడు. అతను మాట్లాడుతున్నాడు, బాగా ఓవర్గా మాట్లాడుతున్నాడు. అయితే అట్లాగే చేతలు కూడా ఉన్నాయి. ఇక్కడ దమ్ము శ్రీజ మిగతా బాడీ బిల్డర్ల కంటే కూడా ఎక్కువసేపు ఆ పాట్ని స్టాండ్లో చేసింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా కొంతమంది బాడీ బిల్డర్స్ కాని వాళ్ళు కూడా లేడీస్ అక్కడ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇక్కడ నాగప్రశాంత్ ప్రియా శెట్టి గారు చెప్పారని చెప్పేసి పాట్ పడేశాడు, మా టీం లీడర్ చెప్పారని. అది యాక్చువల్గా బిగ్గెస్ట్ బ్లండర్లా కనిపించింది. అక్కడ నువ్వు గ్రూప్గా ఆడుతున్నావా ఇండివిజువల్గా ఆడుతున్నావా అని జడ్జెస్ చెక్ చేయడం కోసం ఇలాంటి టాస్క్లు పెడుతున్నారు. నాకు తెలిసి నాగప్రశాంత్ అక్కడ ఇన్నోసెంట్గా బిహేవ్ చేశాడు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకెళ్తారంటే క్వశ్చన్ మార్క్గానే కనబడుతుంది నాకు. కానీ దమ్ము శ్రీజ గారు కానీ, కల్కి గారు కానీ, మాస్క్ మ్యాన్ కానీ ఈ టాస్క్ బాగా ఆడారు, చివరి వరకు అంతే ఉన్నారు. ఇంకొక కంటెస్టెంట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగా ఎక్సలెంట్గా ఆడాడు. శ్రీజతో పాటు చివరి వరకు ఉన్నాడు. చాలా మంచి న్యాచురల్గా కనిపిస్తున్నాడు, మంచి హానెస్టీగా మాట్లాడుతున్నాడు. తను ఎలాగైతే పర్ఫామ్ చేస్తున్నాడో బిగ్ బాస్ హౌస్లో ఇలాంటి కంటెస్టెంట్లు ఉంటే బాగుండేదనే విధంగా మనకు కనిపిస్తుంది. ఈరోజు అతను ఎమోషనల్గా చేసిన అతని అప్పీల్ కానీ 2 సార్లు ఓట్ అప్పీల్ చేశాడు. అతను కొంచెం ఎమోషనల్ అయ్యాడు, అది కూడా లాజికల్గా చాలా న్యాచురల్గా కనిపించింది. నాకైతే ఆర్మీ పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. మంచి క్యాండిడేట్ ఇతను. ఈ టైప్ ఆఫ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా చూస్తే బాగుంటుంది. ఈ ఆర్మీ పవన్ కళ్యాణ్లో ఉన్న ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే తను ఒక ఆర్మీ పర్సన్, దాన్ని ఏ విధంగా కూడా సింపతిగా యూజ్ చేసుకోవట్లేదు. నేను ఒక ఆర్మీ పర్సన్ని, తర్వాత మళ్ళీ నేను దేశానికి బార్డర్కి వెళ్తాను, ప్రజల కోసం ఇది చేస్తానని చెప్తే జనాలు ఓట్లు ఖచ్చితంగా గుద్దేస్తారు. అయినప్పటికీ దాన్ని సింపతిగా వాడుకోకుండా నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నానని హానెస్టీగా చెప్తున్నాడు. యాక్చువల్గా అట్లా చెప్తే అతనికి అది నెగిటివ్ అవుతుంది, కానీ అతని హానెస్టీ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. తను మనసులో ఏదుందో చాలా న్యాచురల్గా చెప్తున్నాడు. నాకైతే చాలా మంచి కంటెస్టెంట్ అవుతాడనిపిస్తుంది. మీరెంతమంది ఈ ఆర్మీ పవన్ కళ్యాణ్ హౌస్లో ఉండాలని కోరుకుంటున్నారు కింద కామెంట్స్లో చెప్పండి. ఆర్మీ పవన్ కళ్యాణ్కి 2 సార్లు ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. అతని పర్ఫార్మెన్స్కి ఒకసారి, అతను గెలిచినందుకు ఒకసారి. అట్లాగే టీంని గెలిపించినందుకు కల్కి గారికి కూడా ఓట్ అప్పీల్ చేసే పర్ఫార్మెన్స్ ఒకసారి వచ్చింది. సో ఇద్దరిలో న్యాచురల్గా కొంచెం ఆర్మీ పవన్ కళ్యాణ్ బాగా అప్పీల్ చేశాడు అనిపించింది. ఇంకా ఈరోజు వర్స్ట్ పర్ఫార్మర్గా మర్యాద మనీష్ని సెలెక్ట్ చేశారు సంచాలకులు. అయితే నాకు మరీ అంత వర్స్ట్ పర్ఫార్మర్గా కనిపించలేదు. బట్ ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మర్యాద మనీష్ అనే అతను లైమ్ లైట్లో ఉంటున్నాడు. ప్రతి విషయాన్ని అతనికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అనేది దొరుకుతుంది ఇక్కడ, నాకైతే అది అనిపించింది. ఇవి ఈరోజు జరిగిన గేమ్ టాస్క్లు. ఎపిసోడ్ 6 అండ్ ఎపిసోడ్ 7 కొంచెం చాలా అంటే చాలా బోరింగ్గా నడిచినాయి. అసలు ఈ రివ్యూస్ చెప్తున్నాం కానీ అందులో మనం మాట్లాడుకోవడానికి అసలు పెద్ద మ్యాటర్ లేదు ఈ 2 ఎపిసోడ్స్లో. ఈవెన్ కెమెరా కూడా లాంగ్ వైడ్ షాట్స్ అనేవి యూస్ చేస్తుంది ఎపిసోడ్లో, చూడడానికి అంత ఇంట్రెస్ట్ రావట్లేదు.
బిగ్ బాస్ టీమే ఈ ఎపిసోడ్ అగ్ని పరీక్షను లైట్ తీసుకున్నారా అనే థాట్ అయితే నాకు వచ్చింది. బట్ ఏదైతేనే నేను ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూ మాత్రం మిస్ చేయను. మీకోసం నేను రివ్యూ చేస్తాను ఎవ్రీడే. ఈరోజు జరిగిన టాస్క్లో మీకు ఎవరు పర్ఫార్మెన్స్ నచ్చింది, ఎవరెవరు ఓటేబుల్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది, మీకు ఎవరెవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు అనేవి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా ఓటింగ్ జరుగుతుంది కదా, మీరు ఎవరెవరికి ఓటేస్తున్నారు, మీ టాప్ ఓట్లో ఉన్న వాళ్ళు ఎవరు, మీరెవరు షోలోకి వెళ్ళాలనుకుంటున్నారనే టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్ కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ అనాలిసిస్లో కలుస్తాను. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది ఇంకొక వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.